విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎంత వేగంగా పూర్తి చేశామో అంతే వేగంగా రాజధాని అమరావతి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలను ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో 3 ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పనిచేస్తున్నామని చెప్పారు. డెవలప్మెంట్ని కేంద్రీకరిస్తున్నాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలుంటే విశాఖ ఎయిర్పోర్ట్ 2,700 ఎకరాల్లో నిర్మించామని ఆయన చెప్పారు. ఇంతే విస్తీర్ణంలో విశాఖ ఎయిర్పోర్టు ఏదైతే ఉందో అంతే విస్తీర్ణంలో రాజధాని అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని లోకేష్ చెప్పారు. గత కొంతకాలంగా అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. మంత్రి నారాయణ గారు అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 3వ విడత భూ సమీకరణకు వెళ్తామని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అమరావతిలో ఎయిర్ ఇండియా హబ్ ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే గన్నవరంలో ఎయిర్పోర్టు ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వేని విస్తరించారు. కొత్త టెర్మినల్ నిర్మాణం కూడా పూర్తి కావస్తూ ఉంది. దీన్ని ఏం చేస్తారు అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఏం చేస్తారన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలో విమానాశ్రయం 3వ విడత భూ సమీకరణలో ప్రభుత్వం ముందుకే పోతుందని ఆయన ప్రకటనతో స్పష్టమైంది.